అది ఒక పల్లెటూరు. ఒకప్పుడు ఊరి చుట్టూ వరి, చెరుకు, వేరుశెనగ లాంటి పంటలు పండించుకొని ప్రశాంతంగా బతికే జనం. కానీ మారుతున్న కాలానికి తగ్గట్టు టమోటా, కాలీఫ్లవర్, చామంతి పంటలు చేసి రైతులు అప్పులు చేసి భూములు తాకట్టు పెట్టి పెళ్ళాం మెల్లలో తాళిబొట్లు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసి 10 మందికి అన్నం పెట్టే రైతు 10 మంది దగ్గర చెయ్యి చాచి అడుక్కునేవాడిలా మారిపోయిన ఒక రైతు జీవితం. ఏమిటి రంగయ్య, మనం ఏ పంట చేసినా కూడా మన చేతికి ₹1 కూడా రాలేదు కదా రంగయ్య. నువ్వు అట్లా ఇట్లా డబ్బు ముఖం చూస్తున్నావు. నేను రూపాయి ముఖం చూసుకోదు, అది 2 రోజులైనా తెలియదు. చేతికి వచ్చిన పంట నోటికి అందటం కదయ్యా. రామయ్య, ఏం చేయాలో నాకు అర్థమే కాలేదు రామయ్య. నేను టమోటాలు చేసినా రేట్లు లేవు, 1000-2000 అమ్ముతాయి. అలాంటి చూడే నా దరిద్రం ఏమో కానీ నేను పంట చేసి ₹50 బాక్సు. 5 ఏళ్ళ నుంచి ₹1 ముఖం చూడలేకపోతా ఉన్నాను. అప్పులు అప్పులు అప్పులు, భూమి మీద లోన్ చేసిండా, ఇంటి మీద లోన్ చేసిండా, నా పెండం కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఏం చేయదు చెప్పు. ఈ భూతల్లి మమ్మల్ని ఇందుకు ఏ జన్మలో ఏ తప్పు చేసినామో తెలియదు కానీ మమ్మల్ని ఆడిస్తూ ఉంది ఆట. కుక్క కడేరు అట్లా వాళ్ళు చూడి 1000-2000 బాక్సు. ఏమో ఇదికే తెల్లదు రామయ్య. రంగయ్య, మనం చేయడానికి ఏమీ లేదు. మనకి వ్యవసాయం తప్ప ఏమీ రాదు మనకి. నిజమే రామయ్య, మనం బతికితే భూమి మీదే బతకల్లా, చస్తే భూమి లోపలే తాయల్లా. అలా అయిపోయింది. మన వ్యవసాయం తప్పించి మనకి ఏమీ రాదే. రైతు జన్మమే అంతే. రైతు బాగుంటే రైతే రాజు, రైతే ఇది అంటారు కానీ రైతులు నాశనం అయిపోతా అంటే ఒక్కరు కూడా పట్టించుకోరే మనల్ని. రైతు పేరుకే రాజు. మిగతాంతా చాలా మంది సాఫ్ట్వేర్లు కావాలా, అది కావాలా, ఇది కావాలా అంటారు కానీ రైతు కావాలనేది ఒకరన్నా ఉన్నారా? లేదు. మనకి లోన్ లేరు, వేరే వాళ్ళకి లోన్లు ఇస్తారు. నమ్మలా రైతు అనే వాళ్ళని నమ్మలాదే. ఎప్పుడు రైతు రాజు కాడు, రైతు ఎప్పుడు పనోడే. ఉరి పోసుకునేది యా న్యూస్లో చూసినా రైతు పురుగుల మందు దాకా చచ్చిపోయినాడు, ఇట్లా బావిలో దుంగి చచ్చిపోయినాడు, ఉరి పోసుకొని చచ్చిపోయినాడు కానీ న్యూస్ వస్తుంది. కానీ రైతు ఎప్పుడైనా కానీ బాగుపడినాడు ఒకసారైనా నీకు న్యూస్ పేపర్లో కానీ టీవీలో కానీ నువ్వు ఎప్పుడైనా వినిండావా, చూసిండావా చెప్పు? అదే చెప్తాను కదా, రైతు ఎప్పటికీ రాజు కాలేడు. గోల్డ్ మెడల్ కొట్టినాడే పన్నోడే. మన బతుకులు మారవు, మన బిడ్డలన్నా మార్చల్లా. కాదు రంగయ్య, నువ్వన్నా పెట్టడానికి భూమి పత్రాలు ఉన్నాయి, నా దగ్గర పెట్టడానికి కూడా ఏమీ లేదు. నేను చాలా మంది దగ్గర అప్పు కూడా చేసినాను, కానీ ఇప్పుడు ఊరు 50,000 అడుగుతుంటే కూడా ఇవ్వలేదు. ఎవరి దగ్గర తీసిప్పా రంగయ్య. ఇంత సడన్గా అడిగితే నీ యాడ్ని తెచ్చిచ్చేది? ఎట్లా ఒకట్లా ట్రై చేయ్యా, నాకు పంట చేద్దాం. నాకు చాలా లాస్ట్. నిజమే, భూమమ్మ నమ్మేసి ఇతను చేద్దాం కూడా ఫిక్స్ అయిపోయింది. ఇదే లాస్ట్. నాకు తెలిసి మన ఊర్లో కోటయ్య ఉన్నాడు. ఒకసారి కోటయ్యని అడిగితే ఏమన్నా కోటయ్య దగ్గర కూడా చేసినాం పాపు. ఈసారి అడుగు లాస్ట్ టైం సార్ అడిగి ఈసారి కాళ్ళ మీద అన్నా పడిపోయి నువ్వు అడుక్కోనన్నా కానీ తీసుకొని 50,000తో పంట చేయి. దేవుని నమ్ముకో, మన భూమాత ఎప్పుడు మనల్ని మోసం చేయదు. ఒకసారైనా కనికరిస్తుంది. అర్థమవుతుందా? కోటయ్య దగ్గర అడిగి 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 అలసిపోయినాను. ఆయన ఇవ్వలేదు. మనకి ఎవరు ఏరు అప్పు అంతో ఎంతో ముందు నుంచి డబ్బులు ఉండేది ఏంటి కోటయ్య. అర్థమవుతుందా? వాళ్ళ ఫ్యామిలీతో ముందు నుంచి డబ్బులు ఉన్నది. రెడ్డప్పరెడ్డి వీళ్ళంతా మంచిగా ఉండేవాళ్ళు అప్పటి నుంచి కూడా. ఈ కోటయ్యతో నువ్వు అడిగితేనే ఎవరు ఏరో ఏందో ఒకటి నువ్వు ఈసారి లాస్ట్ ఏదో ఒకటి చేసినా కానీ నువ్వు పంట చెయ్యి. భూమిగా మన దేవుడు మనకి ఎట్లా ఒకసారి నాకు కన్నెత్తి చూస్తే నీ అప్పులంతా ఒకసారిగానే నీకు టమాటాల్లో రేట్లు వచ్చింది అదింటే మొత్తం నీ అప్పు అంతా దిగిపోతుంది. నువ్వు లాభానికి వచ్చేస్తావు. అప్పుడు ఎట్లా రా రైతుకి ఎట్లా రా అప్పుడు చూద్దాం. అర్థమవుతుంది? కాల్లో మీదన్నా పడి తీసుకో. సరే రంగయ్య, ఈరోజు వెళ్ళి కోటయ్య దగ్గర అమౌంట్ తీసుకుని అడుగుతాను ఒకసారి. ఏమన్నా చెయ్యి. అర్థమవుతుంది? ఈసారి పంట చెయ్యి. ఎట్లా కాళ్ళ మీదన్నా పడి నువ్వు పో, తీసుకొని వచ్చి పంట చెయ్యి. సరేనా? నేను వెళ్తా. సరే రంగయ్య, నేను వెళ్తా. కోటయ్యని అడిగి అడిగి లేదు అనిపించింది అనుకుంటే నేను సస్తే నా కుటుంబం అన్నా బాగుపడుతుంది.
బిడ్డ, నన్ను నమ్ముకున్న రైతు ఓడిపోవచ్చు కానీ చచ్చిపోకూడదు నాయనా. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? బిడ్డ, నేను కనిపించలేదు అంటున్నావే, ఇప్పుడు కూడా నా భుజాలపై నువ్వు నిలబడి ఉన్నావు. నేను నువ్వు నమ్ముకున్న భూమి తల్లిని. అమ్మా బొత్తేవి, క్షమించమ్మా, నిన్ను నమ్ముకొని చాలా మోసపోయిన తల్లి. బిడ్డ, నువ్వు వేసిన నీ పంట నిన్ను మోసం చేయవచ్చేమో గాని నువ్వు నమ్మిన నీ తల్లి నిన్ను ఎప్పటికీ మోసం చేయదు. అమ్మ భూదేవి, నిన్ను నమ్మి సర్వమే నాశనం అయిపోయాను. బ్రతకడం కన్నా చావడం బెస్ట్ తల్లి. బిడ్డ, రైతు వేసిన పంట చచ్చిపోవచ్చు కానీ రైతు ఎప్పటికీ చచ్చిపోకూడదు. ప్రశాంతంగా 10 మందికి కడుపు నిండా అన్నం పెట్టేది ఆ ఒక్క రైతు మాత్రమే. 10 మందికి అన్నం పెట్టడం ఏమో కానీ ఈ కాలానికి కట్టుకున్న పిల్లానికి కడుపున పుట్టిన బిడ్డలకి అన్నం పెట్టలేకపోతుంది తల్లి. బిడ్డ, నన్ను నమ్మిన నిన్ను, నీ కుటుంబాన్ని ఆపదలో వదిలేసి వెళ్ళిపోతానా? ఈ ఒక్కసారి నన్ను నమ్మి పంట వెయ్యి, అప్పుడు నీ తల్లి నిన్ను కాపాడుతుందో లేదో చూడు. తల్లి, ఈ పంట చేయడానికి కూడా ఒక్క రూపాయి లేదు, అందుకనే ఉరేసుకోవడానికి వచ్చినాను. నా శవం మీద పడిన రూపాయలు ఏరుకున్న కుటుంబం బాగుపడుతుంది తల్లి. నాయనా, ఈ ఒక్కసారి ఈ అమ్మని తాకట్టు పెట్టి నన్ను నమ్మి చూడు, నిన్ను జీవితాన్ని నేను మారుస్తాను. ఏమిరా రామయ్య ఇలా వచ్చావు? అయ్యా 50,000 అప్పుగా ఇవ్వండి అయ్యా నాకే. రే, నేను చిన్నప్పుడే మా అమ్మ మా నాయన నీ కోటేశ్వరుడు కావాలనేసి కోటప్ప నా పేరు పెట్టారా. మీ బోడలు కదా తెచ్చుకుంటూ పోతే నేను అడగతినాను కదరా లాస్ట్కి. అయ్యా ఈ ఒక్కసారికి ఇవ్వండి అయ్యా, నా తల తాకట్టు పెట్టాను, నీ అప్పు తీర్చేస్తానయ్యా. రే, నీ తల తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదురా. నీ ఇంటి పత్రాలు కానీ, నీ భూమి పత్రాలు కానీ, నీ పిల్లల్లో ఉండే తాలుబట్టు తీసుకొచ్చి పెట్టేసి నువ్వు డబ్బు తీసుకొని వెళ్ళరా. అయ్యా అవేవి నా దగ్గర లేవయ్యా, నా ప్రాణం ఒకటి తప్ప. ఆ ప్రాణాన్ని తాకట్టు పెట్టి ఒక 50,000 అప్పుగా ఇవ్వండి అయ్యా. నీ ప్రాణాలు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తే నాకు తిరిగి ఇస్తావు, నాకు నమ్మకం ఏంట్రా? నువ్వే చచ్చిపోతే నాకు డబ్బులు ఎలా వస్తాయిరా? అయ్యా ఈ భూమిని నమ్ముకొని బతుకున్న రైతునయ్యా నేను. ఈ భూమాతను ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు మోసం చేయనయ్యా. నీ ప్రమాణాలు, నీ ఒట్లు నాకు అవసరం లేదురా. ఏదన్నా తాకట్టు పెట్టి నువ్వు డబ్బులు తీసుకుని వెళ్ళరా. అయ్యా వడ్డీ ఎంతైనా పర్వాలేదయ్యా, ఈ ఒక్కసారి సాయం చేయండి అయ్యా, దయచేసి అర్థం చేసుకోండి అయ్యా. నా కొడుకు ఒకసారి నీ తోటలోకి వచ్చి ఒక టమాటా పెరిగిన దానికి నా కొడుకుని తిట్టినప్పుడు తెలియదారా నీకు ఇవన్నీ? అయ్యా తాకట్టు పెట్టడానికి నా ప్రాణం తప్ప వేరే ఇంకేం లేదయ్యా. నీ ప్రాణాలు పెట్టుకొని నేనేమరా చేసేది? అయ్యా నీ అప్పు కట్టకపోతే నేను బ్రతుకునగానే నా గుండెకాయ నా కిడ్నీలు తీసుకుని అమ్ముకో అయ్యా. రేవంతో ఈ బాండ్ మీద వేలు ముద్ర వేయించుకొని 50,000 డబ్బులు ఇచ్చి పంపించడం ఆయనకి.
ఏం రామయ్య, పంట బాగా చేశావు. నువ్వు నాకు ఇవ్వాల్సిన 3 లక్షలు, వడ్డీ 1,00,000 రూపాయలు, దాంతో కలిపి ఇంక 2 లక్షలు ఇస్తాను. పంట నా పేరు మీద రాయిచ్చేయి. ఆ రోజు డబ్బు నీది, వడ్డీ అంతా నువ్వు చెప్పావు. ఈరోజు పంట నాది, దాని రేటు నేను చెప్పాలయ్యా. ఏంట్రా, పంట బాగా పండింది, రేటు బాగా వస్తుందని కన్ను నెత్తికెక్కి మాట్లాడుతున్నావా? అయ్యా, నా కళ్ళు నెత్తికెక్కయ్యా, నీ కళ్ళు కిందకి దిగాయి అనేది నువ్వు వచ్చి పలకరించే మాటలోనే అర్థమైంది అయ్యా నాకే. ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది? ఆ రోజు నీ ఇంటికాడికి వచ్చినప్పుడు ఏరా అన్నావు, ఇప్పుడు నా పంట దగ్గరకు వచ్చి ఏం రామయ్యా అంటున్నావు. ఆ మర్యాద చాలదా నీ దగ్గర? అంటే ఇప్పుడు నీ కాడ ఎక్కువ డబ్బు ఉంది అనేసి నాకే ఎదురు చెప్పేంత ధైర్యం ఉంది దానికి. అయ్యా, నిన్ను ఎదిరించే ధైర్యం నాకు లేదయ్యా. డబ్బు అనేది కాగితం మాత్రమే. డబ్బు కాగితం అయినప్పుడు భూమి ఏమవుతుందిరా? భూమి మనం చచ్చిపోతే కూడా తన ఒడిలో దాపెట్టకుండా తల్లి అవుతుంది. అంత రోసం ఉన్నవాడు నా డబ్బు నాకు ఇచ్చి నువ్వు మళ్ళీ పంట కోసుకోరా? అయ్యా, నువ్వు ఇచ్చిన 3 లక్షలు, దాంతో వడ్డీ 1,00,000 రూపాయలు కలిపి 4 లక్షలు ఇస్తున్నా, తీసుకోయ్యా. నువ్వు పెట్టిన భిక్ష ఇది నాకే. అయ్యా, భూమిని నమ్ముకున్న రైతుకి సాయం చేయండి అయ్యా, మోసం చేయడు. అంటే అడిగిన వాళ్ళకంతా నేను డబ్బులు ఇవ్వాలా? వాళ్ళ ఇంట్లో కాడికి నీ కుక్క మాత్రం తిరగాల? అయ్యా, రైతు ప్రాణం కావాలని తీసుకుంటారు కానీ తను నమ్మిన వారికి మోసం చేయడయ్యా. తల్లి భూమాత, నమ్ముకున్నందుకు కాదనుకున్న వారు కూడా వాళ్ళ ముందు నిలబడేలా చేసావు తల్లి. తల్లి భూమాత, 10 మందికి అన్నం పెట్టేవాడు రైతు ఉంటారు కానీ 10 మందికి మోసం చేసేవాడు రైతు ఎలా చేస్తారు తల్లి? బిడ్డ, నీకు నేను ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నా, కానీ మీ రైతుల నుంచి నేను ఒక సహాయం అడగతా. మాటిస్తావా బిడ్డ? తల్లి, అడగాలే కానీ బిడ్డ ఏ రోజు కాదనడు. ఏమో అడుగు తల్లి. బిడ్డ, మీ పంట దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, మందులు వాడుతున్నారు. అప్పుడు పంట బాగానే ఉన్నా దాని వలన నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. మీరు సేంద్రియ ఎరువులు వాడండి, రసాయనిక ఎరువులు మానండి. సరే అమ్మా. ప్రాణం పణంగా పెట్టి పండించే రైతు ఉన్నప్పుడే మన చేతి ముద్ద మన నోటిలోకి వెళుతుంది. అలాంటి రైతుకి కుదిరితే సహాయం చేయండి, అంతేకాని అవమానించవద్దు.